నమస్కారం అండి. ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోని ప్రకటించింది. ఆ మేనిఫెస్టో గురించి మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతిపక్ష పార్టీ, రెండవ అతిపెద్ద పార్టీ, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోకి న్యాయపాత్ర అని న్యాయపత్రము, మనం హిందీలో కాకుండా తెలుగులో చూసుకుంటే న్యాయపత్రము అని పేరు పెట్టింది. ఈ న్యాయపత్రాన్ని పూర్తిగా పరిశీలించినట్లయితే ఈ న్యాయపత్రం యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది, మీరు కూడా చూడొచ్చు. అన్నీ ఒక విధంగా ఉన్నప్పటికీ అది చేసిన 2 వాగ్దానాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. దానిలో ఒకటి కులగణన, అంటే సెన్సెస్, మన జనాభా లెక్కల్ని కులం ప్రాతిపదికన తీసుకునే ఒక ప్రక్రియ కులగణన అంటాం దాన్ని సింపుల్గా. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా కులగణన చేయలేదు. మీకు జనరల్గా ఇంటికి వచ్చి మీ వయసు, వివరాలు, ఇంట్లో అనుభవం ఉన్నారు, వాళ్ళ పేర్లు వరకే తెలుసుకుంటారు, కానీ దాన్ని డెమోగ్రఫిక్స్ అంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ కులాన్ని ఇప్పుడు దాకా సెన్సెస్లో రికార్డ్ చేయడం జరగలేదు. కానీ ఫస్ట్ టైం జనాభా లెక్కల్లో కులంని కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది అని చెప్పి తన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. సో దీని గురించి తర్వాత మాట్లాడుకుంటే, రెండో అతిపెద్ద విషయం ఏంటంటే విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్ని 50% ఉండగా ఆ 50% పెంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి 50% మించి రిజర్వేషన్ ఇస్తానని చెప్పి, దీనికోసం ఏకంగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ బిల్లును తెచ్చి మరీ రాజ్యాంగాన్ని సవరించి మరీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ వాగ్దానం నిజంగా జరుగుతుందా? అంటే రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి రిజర్వేషన్ని 50% కన్నా పెంచడం అసలు జరిగే పనేనా? ఇది ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. చరిత్రలోకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారో, రాజ్యాంగం రాయటంలో, రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ చేయటంలో ఆయన కొన్ని షెడ్యూల్డ్ కులాలు, అంటే షెడ్యూల్లో ఉన్న కులాలు, షెడ్యూల్లో ఉన్న తెగలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలకి ఆయన 22.5% రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. ఈ 22.5% రిజర్వేషన్ కన్నా మిగతా అంటే 77.5% అన్రిజర్వ్డ్గా ఉంటాయి. అంటే 100లో 77.5 సీట్లు అన్రిజర్వ్డ్గా ఉంటాయి. సో ఇదే కొనసాగింది 1947 నుంచి 1990 దాకా. సో ఏదైతే కొనసాగిందో ఈ 1990 దాకా ఇదే రిజర్వేషన్ వ్యవస్థ కొనసాగింది, అంటే 22.5%. 1990లో విపి సింగ్ గారు, అప్పుడు ప్రధాని, మండల్ కమిషన్ రిపోర్ట్ని ఆమోదించి 27% ఓబీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు, అప్పుడు దాకా ఎస్సీ, ఎస్టీలనే అర్థం రాజ్యాంగం ప్రకారం, దాన్ని అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు అన్నట్టుగా ఓబీసీ అనే పదం మండల్ కమిషన్ నుంచే పుట్టుకొచ్చింది. ఆ ఓబీసీలకి 27% రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా విపి సింగ్ గారు నిర్ణయించారు. ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ అసలు ఏంటిది? మండల్ కమిషన్ రిపోర్ట్ అసలు దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటంటే, ఈ మండల్ కమిషన్ రిపోర్టు 1979లో మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ మీద గెలిచి వచ్చారు. అప్పుడు ఇలా ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొరార్జీ దేశాయ్ గారు జనతా పార్టీ లీడరు, ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు 1979లో బ్యాక్వర్డ్ కులాల మీద అధ్యయనం చేయమని మాజీ బీహార్ ముఖ్యమంత్రి అయిన బీపీ మండల్ అనే మనిషిని నియమించడం జరిగింది. ఈ బీపీ మండల్ గారు యాదవ్ కులానికి చెందిన ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్. ఆయన ఈ పూర్తిగా భారతదేశం మొత్తం పర్యటించి పరిశీలించి ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నించి చాలా తొందరగా, అంటే 1979 జనవరి నుంచి మొదలు పెడితే కరెక్ట్ 24 నెలల్లో ఆయన రిపోర్ట్ అందజేయడం జరిగింది. దాన్నే మండల్ కమిషన్ రిపోర్ట్ అంటాం, లేకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్ రిపోర్ట్ అని కూడా అనవచ్చు. సో ఆ రిపోర్ట్ ఆధారంగా ఆయన
1931 సెన్సస్ ఆధారంగా, అంటే కులగణన ఎప్పుడు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరగలేదండి, ఇందాక మనం చెప్పుకున్నట్టు. ఈ కులగణన బ్రిటిష్ వారు 1931 సెన్సెస్లో కులాన్ని కూడా తీసుకొని ఆ కులగణాన్ని ప్రచురించారు. 1931 అంటే స్వాతంత్రం రాకముందు ఉన్న సెన్సెస్లో కులగణాన్ని బట్టి పిపి మండల్ గారు 52% మంది బ్యాక్వర్డ్ కులానికి చెందిన వారుగా పాపులేషన్, అంటే సగటున 100 మందిలో 52 మంది బ్యాక్వర్డ్ కాస్ట్లుగా ఆయన గుర్తించి 3800 కులాలని లిస్టులో చేర్చినారు. ఓబీసీ లిస్ట్, అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్లో 3800 కులాలని ఆయన చేర్చి వాళ్ళకి 25% రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా రికమెండేషన్ చేశారు. ఇది ఎప్పుడు చేశారు? 1980 డిసెంబర్లో. దాన్ని ఆమోదించింది ఎప్పుడు? విపి సింగ్ గారు గవర్నమెంట్ వచ్చిన మధ్యలో మళ్ళీ ఇందిరాగాంధీ గారు గవర్నమెంట్, రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ని ఆమోదించలేదు. మళ్ళీ విపి సింగ్ గారు ప్రధానమంత్రి 10 ఏళ్ళ తర్వాత రిపోర్టు ప్రచురించిన రిపోర్ట్ ఆయన ప్రభుత్వానికి అందజేసిన 10 ఏళ్ళ తర్వాత ఆ రిపోర్టును విపి సింగ్ గారు ఆమోదించారు. 1990లో విపి సింగ్ గారు రిపోర్టును ఆమోదించిన ఎమ్మటనే పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినాయి భారతదేశం మొత్తం. ఏది? రిజర్వేషన్కి అగెయిన్స్ట్గా. ఈ అల్లర్లలో చాలామంది చనిపోయారు. మొదటి చనిపోయేది ఆయన పేరు సురేందర్ సింగ్. ఆయన తాను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు. ఆయన ఒక జాబ్ యాస్పిరెంట్ అప్పుడు. సో ఇది జరిగిన తర్వాత ఇందిరా సానే అనే ఒక మనిషి ప్రజా ప్రయోజన వాద్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే దాన్ని పిఐఎల్ అని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏదైతే 27% బ్యాక్వర్డ్ కాస్ట్కి రిజర్వేషన్ ఉందో దీనివల్ల రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఆపర్చునిటీ అనే ఫండమెంటల్ రైట్స్ని కోల్పోతున్నారు అగ్రవర్ణాల వారని చెప్పి. లేదు, మిగతా వారు అగ్రవర్ణాల వారంలో అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎవరైతే రిజర్వేషన్లోకి రాలో ఓపెన్ కేటగిరీ అని కూడా అంటారు చాలా చోట్ల, వారు రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఆపర్చునిటీ ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దీన్ని వైలేట్ చేస్తుందని చెప్పి ఆయన పిఐఎల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వాద్యాన్ని సుప్రీంకోర్టులో 1990లో దాఖలు చేయడం జరిగింది. దాన్ని విచారించిన సుప్రీంకోర్టు 1992లో జడ్జిమెంట్ ఇచ్చి, ఆ జడ్జిమెంట్లో నిజంగా ఈ కులాలందరూ వెనకబడిన వాళ్ళే, వాళ్ళకి ఇవ్వటంలో, రిజర్వేషన్ ఇవ్వటంలో ఎటువంటి తప్పు లేదు. వాళ్ళు ఎకనామికల్లీ కాకుండా, అంటే ఆర్థికంగానే కాకుండా సోషల్లీ, అంటే మన సొసైటల్ పరంగా కూడా వెనకబడి ఉన్నారు అని చెప్పి. ఎందుకంటే ఓన్లీ ఎకనామిక్ బేసిస్ మీద రిజర్వేషన్ ఇవ్వలేదండి, ఓన్లీ కులం బేసిస్ మీద కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు. సోషో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళు తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళని రిజర్వేషన్లో చేర్చొచ్చు అని చెప్పి ఈ 25% రిజర్వేషన్ని ఆమోదించింది సుప్రీంకోర్టు 1992లో. సో 1992 నుంచి 49.5%గా 49.7 నుంచి 50% రిజర్వేషన్ అమల్లో ఉంది. అయితే ఈ జడ్జిమెంట్లోనే, అంటే ఇందిరా సాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల బెంచ్, 9 జడ్జెస్ బెంచ్ అంటాం దాన్ని, కాన్స్టిట్యూషనల్ బెంచ్ అది. ఆ బెంచ్ ఆ తీర్పుని వెలువరించింది. సో ఈ 9 మంది జడ్జిల బెంచ్, 9 జడ్జి బెంచ్ ఇదే తీర్పులో ఇంకో 2 ముఖ్యమైన పాయింట్లను చెప్పింది. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50% పెంచకూడదని, 50% మించితే నిజంగానే అది ఫండమెంటల్ రైట్స్ ఎవరైతే అన్యులు ఉన్నారో వాళ్ళ రైట్స్ని, వాళ్ళ హక్కులు ఉల్లంఘించినట్టే అని కూడా పేర్కొనడం జరిగింది. అలానే ఈ ఓబీసీల్లో ఎవరైతే అప్పటి వార్షిక ఆదాయం ₹1,00,000 కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళు క్రీమీ లేయర్ అని ఒక పదజాలం తీసుకుని, అంటే వాళ్ళు దానిలో ఓబీసీల్లో ఉన్నవాళ్ళుగా చూసి వాళ్ళకి రిజర్వేషన్లు, వాళ్ళకి వాళ్ళ భవిష్యత్ తరాలకి రిజర్వేషన్ ఉండదని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ క్రీమీ లేయర్ లిమిట్ని అప్పట్లో ₹1,00,000 ఉన్నదాన్ని వార్షికంగా చిన్నగా పెంచుకుంటూ వచ్చి 2015లో దాన్ని 8 లక్షలకు పెంచారు. అంటే ఎవరైనా ఓబీసీ వ్యక్తి ఉంటే, ఆయన యాదవ్, గౌడ్లు, వీళ్ళందరూ ఓబీసీకి చెందిన మనుషులు, వాళ్ళు ఎవరికైనా వార్షికంగా 8 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే వాళ్ళని క్రీమీ లేయర్గా చూసి వాళ్ళకి ఆ రిజర్వేషన్ వర్తించదు. సో ఇది 2015లో చేసిన సవరణ. అట్లానే
మండల్ గారు 3,800 కులాలతోటి ఓబీసీ లిస్ట్ మొదలు పెడితే అవి కూడా వాటికి కూడికలు జరిగి ఇప్పుడు 5,000 పైచిలకు కులాలని ఓబీసీలుగా చూస్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత కూడా 50% కన్నా మంచి రిజర్వేషన్ ప్రభుత్వం ఇవ్వగలదా అనేది ఇప్పుడు క్వశ్చన్. సో దీనిలో మనం తెలుసుకోవాల్సింది ముందు సుప్రీంకోర్టు బెంచ్ల గురించి. అంటే 2 లేక 3 జడ్జిలు ఉండే బెంచ్ని మనం డివిజన్ బెంచ్ అంటాం. అట్లానే సుప్రీంకోర్టులో 5 లేక ఎక్కువ మంది ఉండే బెంచ్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటాం. అంటే రాజ్యాంగంకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్, అంటే రాజ్యాంగం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన మేనిఫెస్టోలో ఏం చెప్తుందంటే రాజ్యాంగాన్ని అమెండ్ చేసైనా మేము రిజర్వేషన్ శాతం పెంచుతామని. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుని ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ బెంచే చూడాలి. సో ఈ కాన్స్టిట్యూషనల్ బెంచ్లో స్టార్ట్ అయ్యేది 5 జడ్జీల బెంచ్, ఆ తర్వాత 9 జడ్జీల బెంచ్, ఆ తర్వాత 11 జడ్జీల బెంచ్, ఆ తర్వాత 13 జడ్జీల బెంచ్. సో ఈ ఇందిరా సాహ్ని కేసులో, అంటే మండల్ కమిషన్ కేసులో సింపుల్గా చెప్పాలంటే 5 జడ్జీలు ఇచ్చిన స్టే ఆర్డర్ని 9 జడ్జీల బెంచ్ కొట్టేసి 27% బీసీలకు ఇవ్వటం సబబే అని చెప్పి ఆర్డర్ని అప్పీల్ చేసింది. అదే బెంచ్ అంటే అదే బెంచ్ జడ్జిలు 9 జడ్జిల బెంచ్ ఏం చెప్పిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 50% పెంచకూడదు రిజర్వేషను, అట్లానే క్రీమీ లేయర్ని కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ 9 జడ్జిల బెంచ్ చెప్పింది. సో ఏదైనా 9 జడ్జిల బెంచ్ చెప్పిన దాన్ని మార్చాలంటే అంతకన్నా ఎక్కువ మంది ఉన్న జడ్జే, అంతకన్నా ఎక్కువ మంది కూర్చునే బెంచే, అంటే 11 జడ్జిల బెంచో 13 జడ్జిల బెంచో ఆ తీర్పుని కొట్టేయగలుగుతాం లేదా మార్చగలుగుతాం. సో 9 జడ్జిల కన్నా పై బెంచ్ని అసలు చరిత్రలో ఎప్పుడైనా ఇప్పుడు దాకా తీసుకొచ్చారు, అంత అప్పీల్లోకి వెళ్ళారా అంటే ఒక్క కేసులో, కేశవానంద భారతి కేసులో 13 జడ్జిల బెంచ్ని కూడా సుప్రీంకోర్టు నియమించింది. సో అంత డెప్త్కి ఇప్పుడు వెళ్ళి చేయగలరా అంటే అసాధ్యం అనే చెప్పుకోవాలి. అంటే 9 జడ్జీలు బెంచి ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పుని అన్ని హైకోర్టులు, అన్ని కోర్టులు, మళ్ళీ సుప్రీంకోర్టు కూడా అదే తీర్పుని గైడ్ లైన్స్లా భావించి ఆ తీర్పుకు లోబడే నెక్స్ట్ దాన్ని అలాంటి టాపిక్ ఎప్పుడైనా కోర్టుకు వచ్చినా, అలాంటి కేసు ఎప్పుడైనా కోర్టుకు వచ్చినా ఈ తీర్పుకు లోబడే చూస్తూ ఉంటాయి. సో మనం ఉదాహరణ చూసుకుంటే ఈ మహారాష్ట్ర ప్రభుత్వం మధ్యలో మరాఠాలకి 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి యునానిమస్గా తమ అసెంబ్లీ నుంచి పాస్ చేసి అది గెజెట్లో పొందుపరిచిన వెంటనే సుప్రీంకోర్టు ఆ లాని ఏదైతే మహారాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిందో దాన్ని 2021లో కొట్టేయడం జరిగింది. అట్లానే తమిళనాడు గవర్నమెంట్ వన్నయ్య కుల అనే కులానికి 10% రిజర్వేషన్ ఓవర్ అండ్ అబోవ్ 50% ఇవ్వడానికి ఎప్పుడైతే చూశారో అప్పుడు కూడా మన సుప్రీంకోర్టు దాన్ని 2022లో కొట్టేయడం జరిగింది. సో ఈ 2 కేసుల్లో కూడా ఇందిరా సాహ్ని కేసులో ఉన్న గైడ్ లైన్స్ని ఉదాహరించడం జరిగింది సుప్రీంకోర్టు. సో కాంగ్రెస్ పార్టీకి తెలియదు అంటే దానికి బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా తెలిసిన విషయం ఏంటంటే ఇది వాళ్ళు నిజంగానే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తెచ్చి పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ చేసి కోటాని 50% నుంచి ఎంతకు తీసుకెళ్తారనేది మళ్ళీ చెప్పలేదు మేనిఫెస్టోలో. సరే 50% నుంచి ఇంకో 10% ఓబీసీలకి, ఓ 5% ఎస్సీ ఎస్టీ, ఇంకో 15% పెంచి 65% పెంచిన అది కోర్టులో చెల్లదు, కోర్టు దాన్ని కొట్టేస్తుంది అని ప్రతి కాంగ్రెస్ నాయకుడికి పూర్తిగా తెలుసు. ముఖ్యంగా జాతీయ నాయకులకి అందరికీ తెలుసు. ఎందుకంటే కపిల్ సిబల్ లాంటి మేధావులు, గొప్ప లాయర్లు దాని కాంగ్రెస్ ఏఐసిసి కమిటీ సభ్యులుగా ఉన్నారు. సో వాళ్ళకి తెలియకుండా అయితే అసలు. సో మనం ఈ విషయాన్ని ఇంకొంచెం లోతుగా ఈరోజు లిబరల్గా అధ్యయనం చేస్తే ఈ రోజున్న మోడర్న్ యుగంలో ప్రైవేటీకరణ జరిగిన 1992 తర్వాత నుంచి విపరీతంగా పివి నరసింహారావు గారు తెచ్చిన లిబరలైజేషన్ రూల్స్ నుంచి ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే ఈ రోజుల్లో గ్లోబల్ ఉద్యోగ అవకాశాలు అందరికీ, మన ఇంట్లో, మా ఇంట్లో, మీ ఇంట్లో, అందరి ఇళ్ళల్లో యుఎస్, యూకే వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆస్ట్రేలియా, యుఎస్, యూకే అట్లా మంచి మంచి దేశాలకు వెళ్ళి. అట్లానే ప్రభుత్వ ఉద్యోగాలు వాస్తవంగా చెప్పాలంటే 1% ఆఫ్ ది టోటల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని కూడా ఫిల్ చేయలేకపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు రాను రాను
ప్రభుత్వ కళాశాలలు రాను రాను తగ్గిపోతున్నాయి, దానిలో క్వాలిటీ తగ్గిపోతుంది. ప్రైవేటు కళాశాలలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రాను రాను పెద్దవి అవుతున్నాయి. వాటికి ఏమాత్రం ఈ కోటాతో సంబంధం లేదు. అట్లానే ప్రభుత్వ ఉద్యోగాలు చాలా చాలా తక్కువ అవుతున్నాయి. ఇప్పుడు కూడా మీరు చూస్తే అన్ని రాష్ట్రాల్లో కల్లా బాగా పనిచేసే స్టేట్ సర్వీస్ కమిషను గుజరాత్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ గుజరాత్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా చివరికి 1777 ఉద్యోగాలు వదిలింది ఈ వార్షిక సంవత్సరంలో. ప్రైవేట్ ఉద్యోగాలు అదే గుజరాత్లో 5,80,000. ఈ ఆర్గనైజ్డ్ ప్రైవేట్ సెక్టర్ అన్నాను. నేను చెప్తుంది ఏంటంటే కంపెనీల్లో. అన్ఆర్గనైజ్డ్ ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు ఇంకా ఎక్కువ ఉంది. సో ఇంత ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ విద్య, వైద్యం అన్నీ వెనకబడిన తర్వాత ఈరోజు నిజంగా రిక్రూట్మెంట్లో ప్లస్ సీట్లలో మీకు చూస్తే ఇంజనీరింగ్ సీట్లు ఎవరు మాకు దొరకలేదనే పరిస్థితి లేదు దేశం అంతా. ఇంజనీరింగ్ సీట్లే కాదు, బీఫార్మసీ సీట్లు, లా సీట్లు మీరు చూసుకుంటే చాలా విద్యలు ఓపెన్ అయిపోయినాయి. ఈరోజు మనకి అగ్రికల్చర్, వెటర్నరీ, మెడిసిన్ లాంటివి కూడా సీట్లు ఓపెన్ అండ్ ఎక్సెస్ ఉన్నాయి. కానీ దాని గురించి పూర్తిగా కొరత. అంతెందుకు కొన్ని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు ఎన్ని ఎక్కువైపోయినాయి అంటే ప్రభుత్వ రంగం సీట్ల కన్నా ఈరోజు ప్రైవేట్ రంగం సీట్లు ఎక్కువ. ప్రైవేట్ రంగం సీట్లు విద్యలో ఎంత ఎక్కువ, ఉద్యోగాల్లో ప్రైవేట్ రంగం ఉద్యోగాలు ఎక్కువ. గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంత తగ్గిపోయినాయి. మళ్ళీ ఉన్న ఉద్యోగాల్లో కూడా ఎక్కువ కాంట్రాక్ట్ బేస్డ్ నియామకాలే, పెన్షన్లు ఉండవు, ఏముండవు. సో ఇలాంటి సమయాల్లో నిజంగా రిజర్వేషన్ పెంచుతా అనే పదంతో ఇది రాజకీయం చేయటమా, లేదా రిజర్వేషన్ పెంచితే నిజంగా వాళ్ళు బతుకులు బాగుపడతాయని ఏమాత్రం కొంచెం అన్నా ఆలోచిస్తున్నారా అంటే మీరే ఆలోచించుకోవాలి. మీరే ఆలోచించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఈరోజు ప్రతి ఏటా 14% వృద్ధి చెందుతుంది ఇండియాలో. యువత ప్రతి సంవత్సరం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు, చిన్న చిన్న ప్రొప్రైటరీ ఫర్మ్ వైపు వాళ్ళ స్వశక్తితో వాళ్ళ సొంతంగా చాలా ఉపాధి అవకాశాలు వెతుక్కుంటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు, మంచిగా సక్సెస్ అవుతున్నారు. ఈ రోజుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ 14% వృద్ధి రేట్ అంటే దాదాపుగా దీని ఉద్దేశం ఇంకో 4-5 సంవత్సరాల్లో సగం మంది యువత తమ సొంత బిజినెస్లో, సొంత చిన్న ప్రొప్రైటర్షిప్ ఫర్మ్లు, సొంత ఏదో రెస్టారెంటో, చిన్న బారో, లేకపోతే చిన్న సలూన్ షాపు, చిన్న హోటలో, చాలా రోజున మనం చాయ్ వేళ అనే చిన్నగా వాళ్ళు స్వయం శక్తితో, స్వయం ఉపాధితో పెరిగే వైపే వెళ్తున్నారు. ఈ రేటు చూస్తే కరెక్ట్గా నెక్స్ట్ 5 ఏళ్ళలో 50% మంది ఉద్యోగం కోసమే ఎతకరు 100 మందిలో. ఇంకో 100 మందిలో ప్రభుత్వ ఉద్యోగాలు మినిమల్, నెగ్లిజిబుల్ ఉంటాయి. సో ఇంత నెగ్లిజిబుల్ ఎఫెక్ట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకి, ప్రభుత్వ సీట్లకి ఇప్పుడు రిజర్వేషన్ పెంచడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంది? ఈ రిజర్వేషన్ పెంచడం అనే మాటతోటి కేవలం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో నుంచి చేసే ఓటు బ్యాంక్ రాజకీయం చేయటమని పెద్ద పరమావధికి పెట్టుకొని ఓటు బ్యాంకు రాజకీయం కోసమే ఈ రిజర్వేషన్లు అంశాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఒకప్పుడు మీరు చూస్తే 1980s, 1970sలో రిజర్వేషన్ అనేది చాలా పెద్ద సెన్సిటివ్ అంశం. దాన్ని మ్యాక్సిమం వాడుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకో కస్టమర్ చూస్తే 1979లో మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ నుంచి ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ వేపిస్తే 1980 కల్లా రిపోర్ట్ వస్తే దాని మీద ఏ యాక్షన్ తీసుకోకుండా 10 సంవత్సరాలు తాత్సారం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. అంటే 1980లో రిపోర్ట్ వస్తే 1990లో మళ్ళీ విపి సింగ్ ఎవరైతే ఫార్వర్డ్ బ్లాక్కి సంబంధించిన ప్రధానమంత్రి ఆయనే తీసుకున్న మధ్యలో ఉన్న కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఇద్దరు కూడా దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాలి. మీరు గమనించాల్సింది ఏంటంటే మళ్ళీ కూడా 1990 నుంచి 2000 దాకా కూడా ఇట్లా రిజర్వేషన్ మీద చాలాసార్లు ఓటు బ్యాంక్ రాజకీయాలు వాడింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు కొత్తగా దీన్ని తెర మీద తెచ్చింది. అంటే ఎప్పుడైతే అబ్సల్యూట్ అయిపోయింది అంటే ఈ నినాదం, ఈ యొక్క పదజాలం మొత్తం కూడా అబ్సలీట్ అయిపోయింది. ఈ రోజున్న ప్రైవేటు, ఫాస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యుగంలో అంటే ప్రపంచం కొలువుల్లో మనాళ్ళు వెళ్తున్నప్పుడు ఉన్న కొద్ది గవర్నమెంట్ జాబుల్లో రిజర్వేషన్ పెంచుతామని చెప్పే ఈ అబ్సలీట్ మాటలు, అంటే అది కాలం చెల్లిన మాటల్ని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన మేనిఫెస్టోలో ప్రకటించడం, దాన్ని పెద్ద ఎత్తున వాళ్ళ శ్రేణులు ప్రచారం చేయటం చూసి ఈ వీడియో చేయాలనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.